భూమి, గగన్ పెళ్లి చేసుకున్న అమ్మవారి దగ్గరికే ఆకాష్, భూమి ఇద్దరు వచ్చి ఉంటారు. భూమి గగన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆకాష్, నీ మెడలో తాళి కట్టింది ఇక్కడే కదా భూమి గారు అని అంటూ ఉంటాడు. అప్పుడు భూమి, పెళ్ళి చేసుకుందామా బావా అని అడిగాను. అప్పుడు మా బావ ఈ అమ్మవారి సాక్షిగా నా మెడలో 3 ముళ్ళు వేశాడు అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. అయితే ఆకాష్, నీ మెడలో తాళి కట్టింది ఇక్కడే కదా భూమి గారు అని అడిగిన విషయం గుర్తు చేసుకొని భూమికి డౌట్ వస్తుంది. అవును, మా పెళ్ళి ఇక్కడే జరిగిందనే విషయం నీకెలా తెలుసు? అయినా నా పెళ్లి విషయం మా బావ బయోగ్రఫీలో రాయలేదు. ఈ విషయం నేను చెప్పకుండా మీకెలా తెలిసింది అని భూమి ఆకాష్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఆకాష్ కొంచెం గగన్లా రెడీ అయి వచ్చి ఉంటాడు. అయ్యో భూమి గారు, ఈ విషయం మీరే నాకు చెప్పారు అని చెప్తూ ఉంటే మీరు నమ్మట్లేదేంటి? రండి భూమి గారు రండి అని ఆకాష్ తను వేసుకున్న చెప్పుల్ని వదిలేసి ముందు అమ్మవారికి దండం పెట్టుకోండి, మనం తర్వాత నిదానంగా ఫైట్ చేసుకుందాం అని భూమిని అమ్మవారి ముందు నించోబెట్టి మొక్కుకోండి, దండం పెట్టండి అని చెప్తూ ఉంటాడు. అలా భూమి దండం పెట్టుకుంటూ ఉంటే ఆకాష్ కూడా దండం పెట్టుకుంటూ ఉంటాడు. అలా భూమి చాలా షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటే ఇంకా భూమికి మొత్తం అచ్చం గగన్ లాగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గగన్ ఆకాష్ లాగా ఎందుకు వచ్చాడు, అసలు ఆకాష్ లాగా ఎందుకు నటించాడు, ఏం జరిగింది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.